ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా దాదాపు 80% ఈరోజు సీమోను వలె అనుసరిస్తున్నారు. ఈ సీమోను ఎలాగైతే జరుగుతున్న అద్భుతాలను చూసి నమ్మాడో అలాగే చాలా మంది వాటిని చూసే నమ్ముతున్నారు. సంఘము ఎప్పుడు కూడా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ సీమోను వలె మోసపరచబడకూడదు. అపవాది అతని మనసులు, ఎందుకంటే గారడి వాడు గనక అతని దగ్గర కొన్ని శక్తులు లేవు. అది ఆయనకు తెలుసు, లోకానికి తెలియదు. లోకాన్ని అంతటిని కూడా నమ్మించాడు. కానీ ఇక్కడ నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయి చూశాడు. ఆ అద్భుతాలతోనే ఆకర్షింపబడ్డాడు తప్ప నిజంగా యేసునందు విశ్వాసం, నమ్మిక, బాప్తిసం, మారు మనస్సు లేదు, పాప క్షమాపణ లేదు. మారు మనస్సు లేదు, పాప క్షమాపణ లేదు. పాపము నుంచి విడిపింపబడటానికి మనం దేవునిలోనికి వచ్చాం. పాపమును నశింపజేయడానికి మనము దేవుని సంఘములో ఉంటున్నాం. పాపమును జయించటానికి, లోకాన్ని జయించటానికి ఆత్మీయ సహవాసం కలిగి ఉంటున్నాం. వీటిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సీమోనుకి ఈ విషయాలు, అందుకని అతని మార్పులు ఇవి లేవు. పాప క్షమాపణ లేదు, మారు మనస్సు లేదు. దేవుని సంగమా, మన విశ్వాసం ఎలా ఉంది? మనం కూడా, నేను ప్రతి దినము పాపమును జయించటానికి, నేను ప్రతి దినము మార్పు పొందిన జీవితం కలిగి ఉండటానికే దేవుని రాజ్యంలోనికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్న మనందరం సూచక క్రియల కొరకు వస్తున్నామా? దేవుని రక్షణ ఎరిగిన మనము కేవలము లోక సంబంధమైన అద్భుతాలను గురించి ఆకర్షింపబడుతున్నామా? లేకపోతే నిజంగా నా ప్రభువులో నాకు పాప క్షమాపణ ఉంది, నా ప్రభువులో నాకు దేవునితో సమాధానం ఉంది, నా ప్రభువులో నాకు మార్పు పొందే అవకాశం ఉందని, ఉగ్రత నుండి నేను తప్పించబడి నేను పరలోకం అనే స్వాస్థ్యము పొందబోతున్నానని విశ్వాసముతో వస్తున్నారు.